హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. సో ఐఎమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనం కస్టమైజ్డ్ డైట్స్ గురించి మాట్లాడదాం. సో మనకి జనరల్గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాము, వచ్చిన వీడియోస్ ఏదో ఒకటి చూసి దాని నుంచి మనం చేంజెస్ చేస్తూ ఫాలో అవుతాం కదా ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర. బట్ ఏమవుద్దంటే అన్ని డైట్స్ అందరికీ వర్కౌట్ అవ్వవు అనమాట. సో ఎందుకు కస్టమైజ్డ్ డైటే వర్కౌట్ అవుతుంది, కామన్ డైట్, ఒక కామన్ డైట్ షీట్ ఉండి అదే ఇది ఎవరైనా ఫాలో అవ్వచ్చు అన్నట్టు ఎందుకు ఉండదు అనేసి ఈ వీడియోలో లెట్స్ డిస్కస్. సో లెట్స్ సి పర్సనలైజ్ న్యూట్రిషన్, ద పవర్ ఆఫ్ కస్టమ్ డైట్స్. సో వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్ ద న్యూట్రిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, షాప్కి వెళ్ళి షర్ట్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. అందరికీ ఎల్ సైజ్ సరిపోదు, అందరికీ ఎం సైజ్ సరిపోదు. సో ఈచ్ బాడీని బట్టి మనం షర్ట్ సైజ్ ఉంటుంది కదా. సో అలానే మన బాడీని బట్టే మనకి ఫుడ్ అనేది, డైట్ అనేది, న్యూట్రిషన్ అనేది తీసుకోవాలన్నమాట. అండ్ ఈ కస్టమైజ్డ్ అప్రోచ్ వల్ల మనకి బెటర్ హెల్త్ అవుట్కమ్స్ ఉంటాయి. అంటే మనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి రివర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అది ఏంటి, ఎందుకు అలా చేయాలనేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, ద రీజన్ ఎందుకు మీకు కస్టమైజ్డ్ థింగ్సే వర్కౌట్ అవుతాయంటే, ఒకటి మీ యూనిక్ బయోలాజికల్ బ్లూ ప్రింట్, అంటే మీ జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీ జీన్స్ ఎవరితో మ్యాచ్ కావు కదా. సో మీ జీన్స్ అనేది మీ న్యూట్రియంట్ మెటబాలిజంని డిసైడ్ చేస్తుంది. అంటే మీకు ఏం ఫుడ్స్ పడతాయి, ఏం పడవు, అండ్ ఏ ఫుడ్స్ తింటే మీ బాడీ ఎలా మెటబలైజ్ చేస్తే అనేసి ఈచ్ బాడీకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ మెటబాలిక్ రేట్ కూడా, మెటబాలిక్ రేట్ అంటే మీరు తిన్న ఫుడ్ ఎంత బెటర్గా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనేది ఈచ్ బాడీకి డిఫరెంట్గా ఉంటుంది, ఈచ్ హ్యూమన్కి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈచ్ హ్యూమన్కి డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమంది థైరాయిడ్ ఉండొచ్చు, కొంతమందికి నీ పెయిన్స్ ఉండొచ్చు, కొంతమంది టూ మచ్ ఓవర్ వెయిట్ ఉండొచ్చు. సో ఎవరి బాడీ ఒకలాగా ఉండదు కాబట్టి, అండ్ ఎవరి హెల్త్ కండిషన్స్ కూడా ఒకలాగా ఉండవు కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆబ్వియస్లీ. యాక్టివిటీ లెవెల్, ఇప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, మార్నింగ్ టు నైట్ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి, కొంతమందికి ఫీల్డ్ వర్క్ ఉంటుంది, హౌస్ వైఫ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈచ్ లైఫ్ స్టైల్ బట్టి కూడా వీ నీడ్ టు కన్సిడర్ అనమాట. సో మీ స్పెసిఫిక్ గోల్స్ బట్టి ఎప్పుడైనా టార్గెట్ చేయాలి. అంటే ఫస్ట్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు ఎంత వెయిట్ తగ్గాలి అనే దాన్ని బట్టి మాత్రమే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒకే వెయిట్ తగ్గరు కదా. సో ఈచ్ ఐడియల్ వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ హైట్ బట్టి. సో మీ వెయిట్ మేనేజ్మెంట్ బట్టి వీ నీడ్ టు సి ఏదేది ఎంత తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్స్ తీసుకోవాలి, ఇది డిసైడ్ చేయాలి. నెక్స్ట్ మజిల్ బిల్డింగ్. ఇప్పుడు కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. సో దాన్ని బట్టి మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఉండాలన్నమాట. అండ్ హార్మోనల్ బ్యాలెన్స్. కొంతమందికి పీసీఓడి కండిషన్స్ ఉంటాయి, కొంతమందికి థైరాయిడ్ కండిషన్స్ ఉంటాయి. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు దాని పరంగా వీ నీడ్ టు కస్టమైజ్ ద డైట్. అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. ఇప్పుడు డయాబెటీస్, పీసీఓఎస్ కానీ నేను చెప్పినట్టు డిఫరెంట్ డిసీజ్ బట్టి, డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ని బట్టి వీ నీడ్ టు కస్టమైజ్ ఇట్ అనమాట, బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ మీ హెల్త్ గోల్స్ పరంగా. అండ్ అంటే న్యూట్రిషన్ ఇంబ్యాలెన్సెస్ ప్రివెంట్ చేయాలంటే ఒకటి, మీ న్యూట్రిషన్ నీడ్స్ ఏంటో తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లడ్ టెస్ట్ చేయించారు అనుకోండి, ఆ బ్లడ్ టెస్ట్లో మీ డెఫిషియన్సీస్ వస్తాయి, మీ అబ్నార్మాలిటీస్ వస్తాయి. ఆ, మీకు ఏదైతే డెఫిషియన్సీస్ అండ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు కస్టమైజ్ ద డైట్. అండ్ ఫైన్ ట్యూన్ యాజ్ పర్ యువర్ బాడీ రెస్పాన్స్. ఇప్పుడు కొంతమంది కొన్ని ఫుడ్స్ అసలు కొంతమందికి పడవు. సో ఈ ఏ స్పెసిఫిక్ ఫుడ్స్ మీకు ఎలా పడుతున్నాయి దాన్ని బట్టి కూడా వీ నీడ్ టు సీ అనమాట. అండ్ టార్గెటెడ్ న్యూట్రిషన్. సో మీకున్న డెఫిషియన్సీని బట్టి వీ నీడ్ టు సెలెక్ట్ స్పెసిఫిక్ ఫుడ్స్ అండ్ స్పెసిఫిక్ న్యూట్రియంట్స్. అండ్ ట్రాక్ బయోమార్కర్స్ ఫర్ ఆప్టిమల్ లెవెల్. సో మనకి లైక్ ఎవ్రీ 3 months కి, ఎవ్రీ 4 months కి వీ నీడ్ టు టేక్ ఏ సింపుల్ బ్లడ్ టెస్ట్. వీ నీడ్ టు సీ మన వాల్యూస్ ఏం చెప్తున్నాయని, దాన్ని బట్టి వీ నీడ్ టు చేంజ్ హియర్ అండ్ దేర్ అనమాట. సో ఫైనల్గా లాంగ్ టర్మ్ సక్సెస్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ మీ టైలర్డ్ మీ టైలర్డ్ న్యూట్రిషన్ బట్టి, మీ కరెంట్ స్టేట్ని బట్టి వీ నీడ్ టు ఫస్ట్ ప్లాన్ ఇట్. సెకండ్, అడ్జస్ట్మెంట్ బేస్డ్ ఆన్ మెజరబుల్ రిజల్ట్స్. అంటే మీరు వన్స్ ఒక డైటరీ చేంజెస్ చేసినప్పుడు మీరు ఎంత వెయిట్ తగ్గుతున్నారు, మీకు ఎంత ఇంచు లాస్ అవుతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా బెటర్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా వీ నీడ్ టు మానిటర్ అనమాట. అండ్ లైఫ్ అంటే బేస్డ్ ఆన్ ఏజ్, బేస్డ్ ఆన్ యాక్టివిటీ, బేస్డ్ ఆన్ ఇండివిజువల్ హెల్త్ గోల్స్ వీ నీడ్ టు సి ఏ న్యూట్రిషన్ అంటే ఏ న్యూట్రియన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయని. అండ్ ఫైనల్గా ఏంటంటే, లాంగ్ టర్మ్ హ్యాబిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టెంపరీ డైట్స్. సో ఒక డైట్ అనేది ఎప్పుడైనా సరే ఒక హ్యాబిట్ బిల్డింగ్కి యూజ్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా లాంగ్ టర్మ్కి ఈ పర్టికులర్ డైట్ కానీ, పర్టికులర్ లైఫ్ స్టైల్ కానీ వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకొని వీ నీడ్ టు అడ్జస్ట్ అకార్డింగ్లీ. సో ఈ అన్ని రీజన్స్ వల్లే మనకి ఎప్పుడైనా సరే మనం ఒక వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, మన హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకోవాలనుకున్నా, మన బాడీని బట్టి, మనకున్న
బ్లడ్ మార్కర్స్ని బట్టి మాత్రమే మనం డైట్ని డిజైన్ చేసుకుంటే బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, అండ్ ఇంకొక వీడియోలో లెట్స్ డిస్కస్. థ్యాంక్ యూ.